అతిపెద్ద ప్రచారం జరుగుతున్నది మాత్రం దుబాయ్ గురించినే. సౌదీ అరేబియా, బహ్రెయిను, ఖతారు, ఒమను ఇట్లాంటి దేశాల కంటే కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది దుబాయ్. ఎందుకంటే టోటల్ గల్ఫ్ కంట్రీస్లో దుబాయ్ నగరము అనాలా, లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనాలా, అందులో ఉన్నటువంటి ఒక నగరం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. డెవలప్మెంట్ విపరీతంగా జరిగింది. సింగపూర్ అనేదాన్ని పక్కన పెట్టేసి ఇక్కడికి రావడం, విందు వినోద విహార అన్నిటికీ అద్భుతమైనటువంటి స్పాట్ కావడం. ఇప్పుడు అది కాస్త బుర్జు ఖలీఫా పక్కన ఉన్నటువంటి భవనాలు కూడా ధ్వంసమని బుర్జు ఖలీఫాని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇంతవరకు ఇరాన్ వాడినటువంటి మిస్సైల్స్లో, డ్రోన్స్లో 50% అటాక్స్ ఒక్క దుబాయ్ మీదనే జరిగింది. 53% అటాక్స్. ఇలాంటి నేపథ్యంలో మొత్తం ప్రదేశాలు ఎంత ఖాళీగా ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి భవనాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ కావచ్చు, ఎంత ఖాళీగా ఉంటున్నాయి అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు ఇలాంటి వీడియోలని తీసే ఇన్ఫ్లుయెన్సర్లను నిషేధిస్తోంది. బట్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఔత్సాహిక విదేశీ టూరిస్టులు ఈ వీడియోలను అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక్కళ్ళు కనిపించట్లేదు అన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.